దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, దేవుడు ఉన్నాడని తెలుసుకొనుటకు బైబిల్ అవసరమా? దేవుడు ఉన్నాడు అని తెలుసుకొనుటకు బైబిల్ అవసరమా? మనం బైబిల్ యుద్ధకు రాకుండా కూడా దేవుడు ఉన్నాడని తెలుసుకొనుటకు దేవుడు చాలా విషయాలు ఈ సృష్టిలో పెట్టాడు. మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ సృష్టిని చూస్తే సరిపోతుంది దేవుడు ఉన్నాడని తెలుసుకొనుటకు. అదే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే మనకు అక్కడ ఎందుకనగా దేవుని గురించి శక్యమైనది ఏదో అది ఆయన విషదపరచాడు అని రాసి ఉంది. అంటే దేవుని గురించిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో దేవుడు ఉన్నాడు అని తెలుసుకుంటూ ఆయన ఈ సృష్టిలో చాలా లక్షణాలు, దేవుని లక్షణాలు చాలా కనిపిస్తుంటాయి. మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని చెప్పగలం. అదే రీతిగా కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు చూసినట్లయితే ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షమును అదే రీతిగా పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేయుచున్నదనే విషయాలు మనం గమనిస్తుంటాం. సృష్టిలో ఆకాశంను చూసినప్పుడు కానీ, భూమిని చూసినప్పుడు కానీ, సముద్రాన్ని చూసినప్పుడు కానీ, గాలిని చూసినప్పుడు కానీ, అగ్నిని చూసినప్పుడు కానీ, వీటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా వీటి వెనుక ఒక శక్తి ఉంది, ఆయన దేవుడు ఉన్నాడని మనం గమనించగలం. ఎందుకంటే ఒక చిన్న ఇల్లు కట్టడానికి ఎంతోమంది పనివారు అవసరమై ఉంటారు. ఎవరు లేకుండా ఆ ఇల్లు మన కంటి ముందుకు వచ్చిందని ఏ రీతిగా మనం నమ్మలేము. ఈ సృష్టిని చూసినప్పుడు, విశాలమైన ఆకాశాన్ని చూసినప్పుడు, అంతుచిక్కని సముద్రాన్ని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు, భూమిలో పండే ఫలాలు చూసినప్పుడు, వృక్షాలను చూసినప్పుడు, ఇవన్నీ ఏ రీతిగా వాటి పని అవి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాయో మనం ఆలోచించినట్లయితే వీటి వెనుక ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా సాధ్యపడదు. ఇంత క్రమశిక్షణగా ఈ సృష్టి నడవడానికి అవకాశమే లేదు అనే విషయాలు మనకి ఈజీగా అర్థమవుతుంటుంది. ఈ విషయాలు తెలుసుకుంటూ మనం బైబిల్ యుద్ధకు రానవసరం లేదు. బైబిల్ యుద్ధకు రాకున్నా ఈ సృష్టిలో గమనించినట్లయితే, ఈ సృష్టిలో చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడు అని నమ్మే రీతిగా సృష్టిలో అన్నీ పెట్టాడు. ఒకసారి మనం చూస్తున్న వాటిని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ విషయాలు మనకు అర్థమవుతుంటుంది. సో ఖచ్చితంగా మనం ఈ సృష్టి గురించి ఆలోచించి, ఈ సృష్టిని చూసి, సృష్టి వెనుక ఎంత గొప్ప దేవుడు ఉన్నాడనో, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు అని ఆలోచించి ఆయన యుద్ధకు చేరాలని, ఆయన యుద్ధకు రావాలని, ఆయన గురించిన అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.